జెడ్పిహెచ్ఎస్ దొరుకుతుంది అంత పెద్ద స్కూల్ అయితే కావాలి మంచిదే కానీ జెడ్పిహెచ్ఎస్ అది లేదు అనేది ఇంటి దగ్గర నుంచే జెడ్పిహెచ్ఎస్ స్కూల్కి వెళ్ళి హాస్టల్ ఎప్పుడు లేదు ఇంటి దగ్గర నుంచి వెళ్ళడం స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ఉన్నది గవర్నమెంట్ స్కూల్లో కూడా అంత మెరిట్ అంటే టాప్ వస్తేనే ఎక్కువ వస్తే స్కోర్ వస్తేనే టాప్ మార్కులు వస్తేనే హీరో లేకపోతే లేదు అనేది కాదు స్కూల్లో 5 మార్కులు వచ్చినా కానీ మార్కులతో సంబంధం లేదు ప్రతి వ్యక్తికి ఒక టాలెంట్ ఉంటుంది టాలెంట్ ఏదైనా కావచ్చు అది ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు అయితే ఎడ్యుకేషన్ ఎందుకంటే ఎడ్యుకేషన్ చేయడం వల్ల మన బ్రెయిన్ ఓపెన్ అవుతుంది ఎడ్యుకేషన్ చేయడం వల్ల మన బ్రెయిన్ ఓపెన్ అవుతుంది ఎలాబరేట్ అవుతుంది ఈ ప్రపంచాన్ని మనం చూసే కోణం మారిపోతుంది అంటే ఒక చదువుకున్న వ్యక్తి ఒక తీరు ఆలోచిస్తే చదువుకున్న వ్యక్తి ఒక తీరు ఆలోచిస్తాడు చదువుకున్న వ్యక్తి ఏదైతే నమ్ముతాడో అదే నిజం అనుకొని ఆ భ్రమంలో ఉండిపోతాడు కానీ చదువుకున్న వ్యక్తి ఒక విషయాన్ని కూలంకషంగా ఆలోచించి అసలు దాన్ని మీద అనాలిసిస్ చేయగలుగుతారు అన్నమాట ఎన్ని రకాల పార్కులు వేసి ఉంటాయి ఎట్లా ఉంటాయి థింకింగ్ పవర్ పెరుగుతుంది థింకింగ్ ఉన్నాడు ఎంపతి అంటారు అంటే ఎదుటి వ్యక్తి అతని యొక్క బాధ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని తనకు ఓన్ చేసుకునే క్యాపబిలిటీ వస్తుంది ఆ ఎంపతి అనేది నాకు తెలిసి ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి వస్తుంది వేరే కాదు అది వచ్చినప్పుడే మనిషిగా మనం ఉన్నందుకు మనకు వాల్యూ ఉంటుంది సొసైటీలో తర్వాత నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మా ఊరు కాలేజీలో చదివాను తర్వాత ఒక స్టెప్ తీసుకున్నాను లైఫ్లో యాక్చువల్గా నేను తెలుగు మీడియం చిన్నప్పుడు 10th వరకు 10th తర్వాత ఇంటర్మీడియట్ కూడా మామూలుగా తెలుగు మీడియం మేము చదివిన కాలేజ్ కూడా చాలా చిన్న కాలేజ్ మామూలుగా రేడియో స్టేషన్ ఉంది చిన్న అంటే నారాయణ శ్రీ చైతన్య పెద్ద పెద్ద కాలేజీ ఉన్నాయి లక్షల ఫీజు కడుతున్నారు ఒక్కొక్కరు నేను ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ చెప్పాలనిపిస్తున్నాను మీరు పేదరికం అనేది ప్రతిభకు అడ్డు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను నార్మల్ చిన్న స్కూల్లో చిన్న కాలేజీలో చదివాను నేను తర్వాత ఒక టైం వచ్చింది ఒక డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలి ఇంగ్లీష్ రాకపోతే కొంత ఇబ్బంది అవుతుంది ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలి అంటే నేను కూడా ఆలోచించి ఎంసీసీఎస్ అని ఉంటుంది సబ్జెక్ట్ మ్యాథ్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ ఆ సబ్జెక్ట్ తీసుకున్నాను ఇంగ్లీష్ మీడియం నేనైతే తీసుకున్నా కానీ నేను పోయే కాలేజీలో ఇంగ్లీష్ చెప్పే క్యాపబిలిటీ ఉన్న టీచర్లు కూడా ఉండాలి కదా అంటే మనం చెప్పిన కదా పేదరికం ఎట్లా అంటే మనం అనుకున్న నచ్చిన కాలేజీ నచ్చినట్టుగా మనం చేయలేం ఉన్న దాంట్లోనే మనం చేసుకుని వెళ్తున్నాం అంటే కెరీర్ చెప్తున్నాం తర్వాత ఏమైందంటే ఒక ఫ్రెండ్ కలిసిండు నేను ఇంజనీరింగ్ చదువుతున్నా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వెళ్దాం ఇట్లా వెళ్తున్నా అంటే ఇంకా నేను కూడా స్టెప్ తీసుకున్నాను ఎట్లా అంటే ఇంజనీరింగ్ అంటే చాలా ఖర్చుతో కూడింది ఒకటి సెకండ్ ఇంగ్లీష్ మీడియం బట్ హైపోథెటికల్ అంటే మ్యాథమెటిక్స్లో డెప్త్ కూడా అన్నమాట మనం సాధారణ మ్యాథ్స్ అంటే భయపడుతుంటాం మ్యాథ్స్లో ఇంకా డెప్త్ ఉంటుంది మనతో అయితే లేదా చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి అయితే నేను ఎప్పుడైతే స్టెప్ తీసుకున్నానో ఈరోజు ఇక్కడ ఉన్నాను ఆ రోజు ఆ స్టెప్ తీసుకోకుండా నార్మల్గా ఏదో చదివిన ఉన్నాం అని అంటే ఎట్లుండేది కదా చెప్పలేదు ఎందుకంటే బెటర్ ఉండొచ్చు ఎందుకంటే వర్షం ఉండొచ్చు కానీ ఈరోజు నేను చెప్తే ఎందుకంటే ఆ రోజు నేను ఆ స్టెప్స్ తీసుకొని మాకు కొంత పొలం ఉండేది దాని మీద లోన్ తీసుకొని ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాం లోన్ తీసుకుంటే మనకి ఏమైందంటే కొంత చదువుకోవడానికి తర్వాత మనం గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మన జాబ్ కొట్టి జాబ్తో కొంత తీసుకోవాలి లోన్ తీసుకోవాలి మళ్ళీ కట్టాలి ఆ విధంగా బ్యాంక్లో వచ్చింది అదే బ్యాంక్ సరిపోతుంది మొత్తానికి వీటికి అడుగు పెట్టిన తర్వాత 90 మెంబర్స్లో మా క్లాస్లో వీటికి నేను 90 మందిలో ఈడీసీ అనే సబ్జెక్ట్ ఉంటుంది ఆ సబ్జెక్ట్లో 11 మంది మాత్రమే పాస్ అయ్యారు 11 మంది మాత్రం పాస్ అయ్యారు మిగిలిన అందరూ తెలియదు అంటే 12 సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో 12లో ఒక సబ్జెక్ట్ బాగా టఫ్ ఉంటుంది మిగిలిన ఈజీ వెళ్తారు కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవుతారు కొంతమంది ఫెయిల్ అవుతారు మొత్తం ఓవరాల్గా పాస్ కావాలంటే అన్ని పాస్ కావాలి అన్ని పాస్ అయిన వాళ్ళు 11 మందే ఉంది ఎక్కువ మంది ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అనమాట ఆ సబ్జెక్ట్ నాకు వెళ్ళి పాస్ అయ్యి నేను ఆ 11 మంది
మీరు ఒకరు ఉన్నారు. 1100 ఉన్నప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఎట్లా అంటే అప్పటి వరకు నేను నా పక్కన వాళ్ళు వాళ్ళని చూసి అంత ఎవరు అడిగినా కానీ ఎక్కడికి అంటే నేను శ్రీ చైతన్య విజయవాడలో వెళ్ళాను. ఎంత మా ఫీజు అంటే ఇంటర్మీడియట్ 200 కలిపి 1 లక్షలు, ఫస్ట్ ఇయర్ 1 లక్ష, సెకండ్ ఇయర్ 1 లక్ష. తర్వాత మా స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ అంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియమా కోదాడ క్రాంతి కాలేజ్ ఫేమస్. క్రాంతి కాలేజ్ ఉన్నా కోదాడ ప్రతి ఒక్కరు దాదాపుగా ఎవరు టచ్ చేసినా కానీ అదే బ్యాక్గ్రౌండ్. నేను పోయినప్పుడు ఇప్పుడు ఒక 2-3 ఇప్పుడు వెబ్సైట్లో కూడా రిజర్వేషన్ వాళ్ళు అందరూ కూడా బ్యాక్లాగ్ ఉంటాయి. దాంట్లో వచ్చిన వాళ్ళు తప్ప అంతా ఇదే బ్యాక్గ్రౌండ్, మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. తీరా చూస్తే నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం, సబ్జెక్టు తక్కువ టైం ఉంది. కానీ నేను డిగ్రీ జాయిన్ అయ్యి డిగ్రీ నుంచి డిస్కంటిన్యూ అయ్యి మళ్ళీ నేను వెళ్ళిపోయి నాకు టైం తక్కువ ఉంది. అయినా కానీ వాళ్ళతోటి నేను గెయిన్ అయ్యి పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత నాకు ఎక్కువ మార్కులు రాలేదు. మోడల్లో వచ్చినాయి, అప్పుడు మోడల్ మార్కులు వచ్చినాయి. మిగిలిన వాటికి మంచిగా స్కోర్ పెట్టినాం. కాకపోతే నాకు విషయం అనుకున్నాను ఆ రోజు, మనం అనుకుంటే ఏది అసాధ్యం కాదు అనే విషయం అనుకున్నాను. ఏ సబ్జెక్టు టఫ్ అనేది లేదు. ఏదైతే టఫ్ అని మీరు అనుకుంటారో, ఏ సబ్జెక్ట్ అయితే టఫ్ కష్టం కనిపిస్తుందో దాన్ని ఎక్కువ చదవండి. అంతే. మీకు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు పోయే దారి బాగా తెలుసు. రెగ్యులర్గా పోతా ఉంటే ఆ ఊరు ఒకరోజు కరెంట్ పోతుంది, ఉండగలుగుతా లేదా? చీకటి ఉంటుంది, నడవగలుగుతా లేదా? ఎట్లా? లైట్ లేకుండా నడవగలుగుతా? ఇదే రూమ్లో మీరు ఉంటున్నారు, సడన్గా కరెంట్ పోతుంది, మీ లైట్ వచ్చేసి అక్కడ మూలకు ఉంటుంది. కరెంట్ ఉన్నప్పుడు నీకు తెలుసు అక్కడ మూల లైట్ ఉన్నది, నీకు నిలబడ్డావు, నువ్వున్నా నేనున్నా, కొత్తగా వచ్చినావు. మేము కరెంటు పోయి సడన్గా నేను ఇక్కడ నిలబడతాను, ఇటు పగలలేదు. ఎందుకంటే ఇటు పోతే ఏం తగులుద్దో నాకు దారి తెలియదు. నీకు ఐడియా ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉన్నావు కాబట్టి నువ్వు అనేక సార్లు ఈ రూమ్లో తిరిగి అటు తిరిగి ఇక్కడే ఉంటావు కదా. నీది ఏది ఎక్కడ ఉందో ఐడియా ఉంటుంది. నువ్వు చిన్న చీకట్లో కూడా నీ పెట్టేదో నీ పెట్టేకాడికి పోగలుగుతావు, తెలుసా? పనిచేస్తుంది మైండ్. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ సార్లు నువ్వు ఏ పని చేస్తే అది నీకు చాలా సులువవుతుంది. ప్రకృతి సహకరించకుండా సరే ఎడ్యుకేషన్ విషయాలు అప్లై చేయండి. ఎక్కువ సార్లు ఏది చదివితే ఆటోమేటిక్గా అది ఈజీ అయిపోతుంది. అంతే ఏముండదా? మ్యాథ్స్ కష్టం అనుకో, భయం అనుకో, దాన్ని ఎక్కువసేపు చేయి. ఎక్కువ రోజులు డైలీ ఎక్కువ దాని పడు. ఎందుకు నాకు మ్యాథ్స్ రాదు ఏమనపడు. ఇంగ్లీష్ కష్టం ఉందనుకో, ఇంగ్లీష్ ఏమనపడు. నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావో అక్కడ స్ట్రాంగ్ కావాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు జీవితంలో ఏదంటే అది ఏది అనుకుంటే సాధిస్తారు. ఇదని లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామంది లిమిటేషన్స్ పెట్టుకుంటారు. లిమిటేషన్స్ మనకి ఇంతే, మనకి చాలు, ఇన్ని మార్కులు వస్తే చాలా అనుకుంటారు. అది రాంగ్. లిమిటేషన్ పెట్టుకోవద్దు ఎప్పుడైనా. ఆకాశమే నీ హద్దు, అట్లా ఉండాలి టార్గెట్. ఎప్పుడు కూడా మనం సబ్జెక్ట్ కానీ బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ ఎకనామికల్గా కాబట్టి మనం పెద్ద ఎత్తున మాత్రమే అన్ని రకాలుగా మీరు పాజిటివ్గా ముందే ఉండాలి. నిన్నటికి ఈరోజు ఒక ప్లస్ నేర్చుకోవాలి. మీ జీవితంలో ఒక రోజు గడిచింది అంటే కొత్త విషయం నేర్చుకోవాలి, ఒక ఆచరణ పెట్టుకోవాలి. ఎవ్రీడే మార్పు చేంజ్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు సడన్గా తెల్లవారు చెట్టే విమానం పోయినట్టు కలగడం కాదు. నిన్నటికంటే ఈరోజు బెటర్ అయ్యి అర్థమైనా ఏం చేస్తారు? నిన్నటికంటే ఈరోజు బెటర్ అయ్యి ఎవ్రీడే అదే అనుకోని అదే చేయండి. మీ లైఫ్ చాలా బాగుంటుంది. నిన్నటికంటే బెటర్ చేయండి ఈరోజు, అంతే. నిన్న అర్ధగంట చదివితే ఇవాళ 32 నిమిషాలు చదువుతాను. 2 minutes ఎక్కువ చదువు, 1 minute ఎక్కువ చదువుతాను. నిన్న 1 hour చదివితే ఈరోజు ఇంకొక 1 minute, అంతే. పాజిటివ్ విషయాల వైపు దృష్టి ఉంచండి. ఎప్పుడైనా పాజిటివ్ విషయాలు నేర్చుకోండి, మంచి హ్యాబిట్స్. ఓకేనా? మీరు ఆల్రెడీ టీచర్ చాలా చెప్తాను మీకు, అవన్నీ నేర్చుకోండి, దృష్టిలో పెట్టుకోండి.
కష్టపడండి. అంటే నేను ఇదంతా నా బ్యాగ్ ఎందుకు చెప్పినా అంటే నేను కూడా పల్లెటూరులో మామూలు వ్యవసాయ కుటుంబం నార్మల్గా వచ్చిన వాళ్ళమే. నేను సరే చదువుకున్నాం, నేనేం అయిపోయింది. తర్వాత ఒక జాబ్ పెట్టాం, ఒక జాబ్ తర్వాత ఫస్ట్ కానిస్టేబుల్గా పనిచేసాను నేను కూడా. అంటే చెప్తున్నా, జీవితం పూల పంపు కాదు, ఏది రాదేమంటే ఇంజనీరింగ్ అయిపోయి నువ్వు కానిస్టేబుల్ చేతులైంది వద్దా ఫస్ట్. నేను వెళ్ళే చేసిన, నేను నచ్చింది అంతే చేసిన. జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యాను. మళ్ళీ ఎస్ఐ వచ్చింది. ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది. నేను మళ్ళీ వెళ్తున్నా గ్రూప్ 1కి. గ్రూప్ 1 చదివితే డిఎస్పీ అవుతాం, డిఎస్పీ ఆర్డీఓ అవుతాం, సబ్ కలెక్టర్ అవుతాం. మళ్ళీ వెళ్తున్నా. ఆగిందా నా జర్నీ ఆపొద్దు ఎప్పుడైనా. మహేష్ సినిమాలో మహేష్ బాబు అంటాడు, జర్నీకి ఎప్పుడైనా ఫుల్ స్టాప్ ఉండదు, కామాలు మాత్రమే ఉంటాయి సక్సెస్కి, పోతూనే ఉండాలి అంతే. నేను ఆ రోజు ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ ఎప్పుడైతే వెళ్దామని డిసైడ్ అయినా నాకు అదే సక్సెస్ అనిపించింది. అప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ పాస్ కావడమే సక్సెస్. పెద్ద లక్షలు పెట్టి చదివించిన కాలేజీలని కూడా నేను బిల్డ్ చేసి నేను పాస్ అయ్యాను. అప్పుడు ఆ రోజు నా సక్సెస్ సెలబ్రేట్ చేసుకుని అయిపోయింది అంతే. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చే వరకు నేను క్లాస్లో సెకండ్ ప్లేస్ వచ్చేసాను. ఇంజనీరింగ్లో 90 మందిలో సక్సెస్ అంతే. అదైపోయిన తర్వాత ఇంజనీరింగ్ అయిపోయింది, మంచి మార్క్స్ విషయం అయిపోయింది అంతేనా. మరి చదువుకున్నాం, మరి కుటుంబాన్ని పోయించుకోవాలంటే ఏదో ఉద్యోగం కావాలి కదా ఫస్ట్ అయితే. అంటే ఉద్యోగం ఒకటే కాదు చెప్పను నేను, అంటే ఉద్యోగం ఒకటే ఉండాలి కదా స్థిరత్వం. అట్లా జాబ్ రాసిన, జాబ్ వచ్చేసింది. ఏం జాబ్ వచ్చింది? కానిస్టేబుల్. సరే నాకు వచ్చింది కానిస్టేబుల్ సార్ అని నేను అదే ఉద్యోగం చేసుకుంటూ ఉండొచ్చు కదా, నాకు జీతం వస్తుంది, సరిపోతుంది, డబ్బులు వస్తున్నాయి, సరిపోతుంది కదా, ఇంకెందుకు మళ్ళీ చదవాలి. మళ్ళీ సెలవు పెట్టి మళ్ళీ సంవత్సరాలు ఎదురాలు కూర్చొని చాలా కష్టపడితే మళ్ళీ ఎస్ఐ వచ్చు. ఇప్పుడు నేను ఎస్ఐకి ఉన్నాను, ఉన్నాను సబ్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు నాకైతే 25 మంది స్టాఫ్ ఉంటారు పోలీస్ స్టేషన్లో, 25 మంది కానిస్టేబుల్ ఉంటారు నాకు కింద. ఇప్పుడు నేను గ్రూప్ 1 రాస్తాను ఫర్ ఎగ్జాంపుల్, డిఎస్పీ కొడతాను, నా కింద 14 మంది ఎస్ఐలు ఉంటారు. ఈ జిల్లాలో 14 మంది ఎస్ఐలు ఉన్నారు. 14 మంది ఎస్ఐలు నాకు కింద పనిచేసే అవకాశం ఉన్నాయి. పోతా డెసిగ్నేషన్ ఆ స్థాయికి వెళ్తాం. అంటే ఆ నోటిఫికేషన్ పడింది, మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం, ప్రిపేర్ అవుతూనే ఉంటాం. అట్లానే ఒకవేళ గ్రూప్ 1 కొడతాం, సక్సెస్ అవుతాం, తర్వాత ఆగుతాం. ఎప్పటికప్పుడు కంప్లీట్ అయితేనే ఉండాలి, వెళ్తూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవాలి తప్ప ఉండాలి ఎప్పుడైనా. అదేగా. జై హింద్.